నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇక నంది పంప్ హౌస్ రంకలేస్తోంది. గాయత్రి పంప్ హౌస్ దగ్గర జలకరటమై గర్జిస్తుంది. అనంతగిరి ఉత్తుంగ తరంగమై ఎగుస్తున్నది. రంగనాయక సాగర్ జల పరవలతో రంజిల్లుతున్నది. మల్లన్న సాగరం మహోధృత జల దృశ్యంతో మైమరిపిస్తుంది. కొండపోచమ్మ దగ్గర గోదావరి జలాలు శిఖర విన్యాసం చేస్తున్నాయి. ఇది కదా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార అన్న సత్యానికి సజల సాక్ష్యాలు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు పరవలు తొక్కుతూ మల్లన్న సాగర్లోకి వచ్చి చేరాయి. రోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి 7,500 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి 6 పంపులతో నీటిని పంపింగ్ చేస్తున్నారు. మోటార్లు ఆన్ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. లేదంటే రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. దాంతో రేవంత్ సర్కార్ మోటార్లు ఆన్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. 2 నెలల పాటు తాత్సారం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికలు జారీ చేయడము, తక్షణమే మీరు మోటార్లు ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించకపోతే మేమే వచ్చి అక్కడ రైతులతో కలిసి పంపుల్ని ఆన్ చేస్తామని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కళ్ళు తెరిచినటువంటి ప్రభుత్వం ఈ నీటి పంపింగ్ని ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి ఈ మోటార్లు ఆన్ చేసిన నేపథ్యంలో 6 పంపుల ద్వారా ఇందులోకి నీటి పంపింగ్ ప్రారంభమైంది. దాదాపు 7,500 క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నటువంటి ఒక అద్భుతమైన దృశ్యం ఇది కనబడుతూ ఉన్నది. ఇది నిజంగానే కేసీఆర్ కలలు కన్న ఒక ప్రాజెక్ట్. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలనే ఒక లక్ష్యంతో ఆయన తన మెదడును రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టుకి రూపకల్పన చేసి దాంట్లో అంతర్భాగంగానే అనేక చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పాయింట్లను ఏర్పాటు చేసి నీటి పంపింగ్ ప్రారంభింపజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అక్కడ మేడిగడ్డ నుంచి మొదలుకొని సుందిల్లా, అన్నారము, నందిమేడారము, ఎల్లంపల్లి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దాటుకుంటూ వచ్చేటువంటి గోదావరి జలాలు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు, అన్నపూర్ణ సాగరు, అట్లాగే సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, అట్లాగే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు, ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగరు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని చిట్ట చివరి పాయింట్ ఏదైతే ఉందో అది కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులోకి నీళ్లను తీసుకురావాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ చేసినటువంటి భగీరథ ప్రయత్నం ఏదైతే ఉందో 4 సంవత్సరాల క్రితం అది సఫలీకృతమైంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతమంతా కూడా గత 6-7 సంవత్సరాలుగా సస్యశ్యామలమైపోయి లక్షలాది మంది రైతులు అద్భుతమైనటువంటి పంటలు పండించినటువంటి ఒక దృశ్యాలు మనకు సాక్షాత్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రైతులు కళ్ళారా చూసినటువంటి ఒక అనుభవాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా వచ్చి కళ్ళు తెరిచి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా గనక మల్లన్న సాగర్ రిజర్వాయరు ప్రాజెక్టు గనక నిర్మించి ఉండకపోతే ఇన్ని నీళ్లు ఇక్కడికి ఎట్లా వచ్చి చేరేవి?
ఇంత పెద్ద ఎత్తున గోదావరి జలాలు ఇక్కడికి ఎట్లా వచ్చేవి అని ఒకసారి వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఆలోచిస్తే అర్థమవుతుంది. అట్లాగే అటు రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి, మలన తర్వాత అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టులోకి, అక్కడ మిడ్మానేరులోకి ఎట్లా నీళ్లు వచ్చేవి అనేవి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అటు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి కూడా ఈ గోదావరి జలాలు ఎట్లా వచ్చేవి, ఇక్కడి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అటు మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, అటు మేడ్చల్ ప్రాంతము, ఇక్కడి నుంచి అటు నిజాం సాగర్ ప్రాంతము, నిజామాబాద్ ప్రాంతము, ఈ ప్రాజెక్టుల ద్వారానే అటు నల్గొండ జిల్లాకు, వరంగల్ జిల్లాకు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీళ్లు అందించేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు. నీళ్లు ఇవి ఇక్కడి నుంచే గత 6-7 సంవత్సరాలుగా అద్భుతమైన పంటలు పండించడానికి ఒక మార్గం ఏర్పడి సుగమంగా నీళ్లు తరలి వెళ్ళినటువంటి ఒక దృశ్యాలు కనిపించాయి. దాని ఫలితంగానే రైతులు తమ పంటలు పండించుకుని అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఈ ప్రాంతమంతా కూడా రైతుల ఆత్మహత్యలకు, ఆకలి చావులకు, వీటన్నిటికీ ఒక చిరునామాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతాన్ని కేసీఆర్ ఒక దూరదృష్టితోటి సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం, అధికారంలోకి రావడం కోసం కాళేశ్వరం వద్ద అనేక కుట్రలు పన్ని వేడిగడ్డ ప్రాజెక్టుని విధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేసి అనేక కుట్రలు పడిన విషయం తెలిసిందే. ఆ కుట్రల్లో భాగంగానే ఇక్కడికి నీళ్లు వస్తే మళ్ళీ కేసీఆర్కు పేరు వస్తుంది, ఈ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తే కేసీఆర్కు మంచి పేరు వస్తుంది అనే ఒక దురుద్దేశంతో గత 2 నెలలుగా వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నీటి పంపింగ్ను ప్రారంభించక అనేక రకాల తాత్సారం చేయడము, మేడిగడ్డ నుంచి సుమారు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నా కూడా గుడ్లప్పగిచ్చు చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే అటు ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 5 లక్షల క్యూసెక్ల నీళ్లని సముద్రంలోకి వదలడానికి ప్రయత్నం చేసి గేట్లెత్తేసిన నేపథ్యంలో హరీష్ రావు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించారు. నీటిని విడుదల చేయకపోతే, పంపింగ్ ప్రారంభించకపోతే తాము ఎట్టి పరిస్థితుల్లో లక్షలాది మందితో తరలి వెళ్ళి నీటి పంపింగ్ను ప్రారంభిస్తామని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు కళ్ళు తెరిచినటువంటి పరిస్థితి. అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి హరీష్ రావు ఒక లేఖ రాశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తక్షణమే నీటి పంపింగ్ ప్రారంభించాలి, వర్షాలకు వస్తున్నటువంటి వరద నీటితో పెద్ద ఎత్తున నీళ్ళన్నీ కూడా అటు సముద్రంలోకి తరలి వెళ్తున్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా రైతులకు ఉపయోగపడే నీళ్లు, తెలంగాణను సస్యశ్యామలం చేసేటువంటి నీళ్లు కాబట్టి ఆ నీళ్ళని ఇక్కడికి తరలించాలని చెప్పి కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇరిగేషన్ శాఖ మంత్రికి కూడా లేఖ రాశారు. అయినప్పటికీ కూడా స్పందించిన నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నీటి పంపింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇది 50 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ద్వారానే ఉత్తర దక్షిణ తెలంగాణలోను 18 లక్షల ఆయకట్టుకు నీళ్ళు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి బ్యాంక్, నీటి బ్యాంకుగా ఏర్పడినటువంటి ప్రాజెక్టు ఇది. అటు రంగనాయక సాగర్ సుమారు 3.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగింది. అక్కడికి కూడా నీటి పంపింగ్ ప్రారంభమైంది. దాని తర్వాత దీని పంపింగ్ ప్రారంభించారు. ఇక్కడి నుంచి 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కొండపోచమ్మ సాగర్కు కూడా నీళ్లు పంపింగ్ ప్రారంభం చేశారు అధికారులు. అది తప్పనిసరి పరిస్థితుల్లో చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ప్రతిరోజు 7,500 క్యూసెక్ల నీళ్లు 6 మోటార్లు ఆన్ చేసి 6 పంపుల ద్వారా విడుదల చేస్తున్నారు. 1-2 పంపుల్ని అటు కొండపోచమ్మ సాగర్కు ఇక్కడి నుంచి అటు పంపించే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. మొత్తానికి ఒక రైతులకు ఉపయోగపడేటువంటి పనిని చేయడానికి కూడా ప్రతిపక్షం నుంచి గట్టి హెచ్చరికలు జారీ చేస్తే తప్ప ఈ ప్రభుత్వం కళ్ళు తెరవని ఒక దయనీయ స్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్నది. దాదాపు 30 టీఎంసీల నీళ్లని దీంట్లో నింపాలని ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకు అధికార వర్గాలు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది.
ఇక్కడి నుంచే అటు జంట నగరాలకు మూసీకి కూడా నీళ్లు తీసుకువెళ్తామని చెప్పి ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడో ఆ ప్రాజెక్టుకు కూడా సుమారు 6,000 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది. ఆ నీళ్లను తీసుకువెళ్లేందుకు కూడా వాళ్ళు మల్లన్న సాగర్ ప్రాజెక్టుని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఇక్కడికి నీళ్లు వస్తేనే అటు మూసీ నదికి కానీ హైదరాబాద్ జంట నగరాలకు కానీ నీళ్లను తరలించేటువంటి ఒక అవసరం ఏర్పడుతుందని చెప్పి వాళ్లకు అర్థమైన నేపథ్యంలో కళ్ళు తెరిచి ఇక్కడి నీళ్లు నింపాలనే ఒక ఆలోచన అయితే చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఒకవైపు కాళేశ్వరం కాలిపోయింది అని చెప్పి ఒక వేడిగడ్డ వద్ద జరిగినటువంటి ఒక 2 పిల్లల వాటికి ఇబ్బంది కలిగిన దాన్ని మొత్తంగా ప్రాజెక్టు కూలిపోయిందని చెప్తున్న ఆయన ఇవాళ అంతర్భాగంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ద్వారానే మళ్ళీ ఆయన హైదరాబాద్కు మూసీ నదికి గోదావరి జలాల్ని తీసుకువెళ్లడం కోసం 6,000 కోట్ల రూపాయల నిధుల్ని బడ్జెట్ని కేటాయించినటువంటి పరిస్థితి. అంటే ఆయన్నే ఇండైరెక్ట్గా చాలా స్పష్టంగా అంగీకరిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈ నీళ్ళని తాము హైదరాబాద్కు కానీ మూసీ నదికి కానీ తీసుకువెళ్తామని వాళ్ళు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ బయటికి మాత్రం కాళేశ్వరం కూలిపోయింది అనే ఒక దుష్ప్రచారం చేసి కేసీఆర్ని బదనాం చేయాలనే ఒక కుట్రతోటి ఆ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎనీహో మొత్తానికి ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రావడం ఈ ప్రాంత ప్రజలంతా రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ చేసిన పనిని తలుచుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ఫలితంగా అటు దుబ్బాక నియోజకవర్గంలో సుమారు 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే సిద్దిపేట నియోజకవర్గంలో సుమారు 1,10,000 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం కలిపి సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు రాబోతున్నాయి. అటు గజ్వేల్ నియోజకవర్గానికి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు రాబోతున్నాయి. అక్కడి నుంచి అటు ఆలేరు, స్టేషన్ గన్పూరు, హుస్నాబాద్ నియోజకవర్గము, ఇక మెదకు, నర్సాపూరు, మేడ్చల్ ప్రాంతాలు, అట్లాగే సంగారెడ్డి ప్రాంతానికి, అటు నిజాం సాగర్ ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి నీళ్లు వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. తద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టు సాధించినటువంటి ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అటు కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఆ ప్రాజెక్టులోకి 12 టీఎంసీలు నీళ్లు నింపడానికి అధికారులు దిశానిర్దేశం చేసుకున్నారు. అందులో భాగంగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మొత్తానికి రాబోయేటువంటి యాసంగి సీజన్ కల్లా కూడా రైతులందరికీ కూడా సమృద్ధిగా నీళ్లు అందేటువంటి ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది. అది కేవలం కేసీఆర్ చేసినటువంటి ఒక ఆలోచన ఫలితంగా, ఆయన చేసిన కృషి ఫలితంగా జరిగిందే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం దుష్ప్రచారం చేయడం తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు అనేది చాలా స్పష్టంగా వీటి ద్వారా అర్థమవుతున్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, మల్లన్న సాగర్.